హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ హెల్త్ అండ్ కేర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు లేటెస్ట్ టాపిక్‌తోనైతే వచ్చాను. మీకు యూజ్‌ఫుల్ అయ్యే టాపిక్‌తోని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాన్‌లా ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దీని గురించి ఎన్ని రకాలు ఉంటాయి క్యాన్‌లాస్ అనేవి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే మనం క్యాన్లా అనేది మనం దేనికోసం యూజ్ చేస్తామంటే, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మాత్రం చాలామంది అడ్మిషన్స్ అయితే అవుతున్నారు హాస్పిటల్స్లో. ప్రతి దానికి ఒక చిన్న ఫీవర్ లాంటిది వచ్చినా కూడా అడ్మిషన్ అయ్యి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. దానికోసం మనం హాస్పిటల్స్లో అయితే ఈ క్యాన్లాస్ అయితే యూజ్ చేస్తారు. అంటే మన ఐవీకి ఫిక్స్ చేయడానికి డైరెక్ట్గా మనం ఇంజెక్షన్స్ కానీ, బ్లడ్ ఎక్కించడం కానీ, లేకపోతే సెలైన్స్ ఎక్కించడం కానీ యూజ్ చేయడానికి మాత్రం ఈ క్యాన్లాస్ అయితే యూజ్ చేస్తారు. అయితే ఈ క్యాన్లాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ క్యాన్లా ఎలా యూజ్ అవుతుందనేది ఈరోజైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్యాన్లాస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటే, క్యాన్లాస్ అనేది 8 టైప్స్ ఆఫ్ క్యాన్లాస్ ఉంటాయి. 8 టైప్స్ ఆఫ్ క్యాన్లాస్‌లో మనకు సైజు ప్లస్సు ఫ్లో, వాటి యొక్క ఫ్లో ఎంతుంటుంది, మినిట్‌కు ఎన్ని ఎంఎల్ వెళ్తుంది అందులోంచి అనేది ఫ్లో గురించి ఉంటాయి. అయితే ఇప్పుడు 8 టైప్స్ ఆఫ్ క్యాన్లాస్ ఉంటాయి. అవి కలర్ వైజ్‌గా ఉంటాయి. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క గేజ్‌కి ఒక్కొక్క కలర్ అనేది నిర్ణయించారు. దాని గేజ్ ప్రకారం మనకు క్యాన్లాస్ అనేవి ఉంటాయి. అందులో చిన్న గేజ్ నుండి పెద్ద గేజ్ వరకు కూడా మన క్యాన్లాస్ అయితే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా వచ్చేసి 14 గేజ్, 16 గేజ్, 17 గేజ్, 18 గేజ్, 20 గేజ్, 22 గేజ్, 24 గేజ్, 26 గేజెస్ అని 8 టైప్స్ ఆఫ్ గేజ్‌తోనే ఉంటాయి ఈ క్యాన్లాస్ అనేటివి. ఒక్కొక్క క్యాన్లాకి ఒక్కొక్క కలర్ అయితే ఉంటుంది. దీని కలర్ వైజ్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి 14 గేజ్ మనకు ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. దీని యొక్క ఔటర్ డై వచ్చేసి 2.1 ఎంఎంగా ఉంటుంది. దీని ఫ్లో వచ్చేసరికి 270 ఎంఎల్ ఫ్లో అయితే ఉంటుంది. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 45 ఎంఎం లెంత్ అయితే ఉంటుంది. ఇది ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ టైప్ వచ్చేసి మీడియం గ్రే ఉంటుంది. సెకండ్ టైప్ 16 గేజ్ ఉంటుంది. ఇది మీడియం గ్రే. దీని అవుట్‌ఫ్లో వచ్చేసరికి 236 ఎంఎల్ పర్ మినిట్ అయితే ఉంటుంది. దీని లెంత్ వచ్చేసరికి 45 ఉంటుంది. దీని ఔటర్ డై వచ్చేసరికి 1.8 ఎంఎం అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి 17 గేజ్ ఉంటుంది. 17 గేజ్ వచ్చేసరికి వైట్ కలర్‌లో ఉంటుంది. దీని ఔటర్ డై వచ్చేసరికి 1.5 ఎంఎంగా ఉంటుంది. లెంత్ వచ్చేసరికి 45 ఎంఎం ఉంటుంది. ఫ్లో రేట్ వచ్చేసరికి 200 ఎంఎల్ పర్ మినిట్ ఉంటుంది దీని యొక్క ఫ్లో వచ్చేసరికి. నెక్స్ట్ 18 గేజ్, ఇది డీప్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. దీని కలర్ వచ్చేసరికి ఔటర్ డై వచ్చేసరికి 1.4 ఎంఎంగా ఉంటుంది. లెంత్ వచ్చేసరికి 45, ఫ్లో రేట్ వచ్చేసరికి 100 ఎంఎల్ పర్ మినిట్ అయితే ఉంటుంది దీని ఫ్లో రేట్ వచ్చేసరికి. 20 గేజ్ వచ్చేసరికి పింక్ కలర్‌లో ఉంటుంది. ఔటర్ డై వచ్చేసరికి 1.1 ఎంఎంగా ఉంటుంది. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 32 ఎంఎం ఉంటుంది. దీని యొక్క ఫ్లో రేట్ వచ్చేసరికి 67 ఎంఎల్ పర్ మినిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 22 వచ్చేసరికి డీప్ బ్లూ కలర్‌లో ఉంటుంది. దీని యొక్క ఔటర్ డై వచ్చేసరికి 0.9 ఎంఎం అయితే ఉంటుంది. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 25 ఎంఎం ఉంటుంది. ఫ్లో రేట్ వచ్చేసరికి 42 ఎంఎల్ పర్ మినిట్ అయితే ఉంటుంది. 25 గేజ్ వచ్చేసరికి ఎల్లో కలర్‌లో ఉంటుంది. దీని ఔటర్ డై వచ్చేసరికి 0.7 ఎంఎం ఉంటుంది. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 19 ఎంఎం ఉంటుంది. దీని యొక్క ఫ్లో రేట్ వచ్చేసరికి 13 ఎంఎల్ పర్ మినిట్ అయితే ఉంటుంది. 26 గేజ్ వచ్చేసరికి వైలెట్ కలర్‌లో ఉంటుంది. దీని యొక్క ఔటర్ గేజ్ వచ్చేసి 0.6 ఎంఎం ఉంటుంది. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 10 to 20 ఎంఎం అయితే ఉంటుంది. దీని యొక్క ఫ్లో రేట్ వచ్చేసరికి 13 ఎంఎల్ పర్ మినిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క గేజ్ పెరుగుతున్న కొద్దీ ఫ్లో రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మీరు గమనించారు కదా. 16 గేజ్ నుండి మనకు స్టార్ట్ చేసుకుంటే మనకు 22 గేజ్ వరకు కూడా పెరుగుతున్న కొద్దీ మనకు ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక 230 ఎంఎల్ పర్ మినిట్ నుండి స్టార్ట్ అయ్యి లాస్ట్‌కి వచ్చేసరికి
13 ml పర్ మినిట్ వరకు వస్తుంది. అయితే ఇందులో మనకు 18 గేజ్ 22 గేజ్ వరకు కూడా అడల్ట్స్‌కి యూజ్ చేస్తారు. మిగతా 24 గేజ్, 26 గేజ్ అయితే 22, 24, 26 గేజ్‌లయితే మనకు పీడియాట్రిక్‌లయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ సైజులనేది చాలా చిన్నగా, లెంత్ చాలా చిన్నగా ఉంటాయి. అయితే మనం 18 గేజ్ వరకు గూడా మనకు సెలైన్స్ యూజ్ జేసుకోవడానికి, బ్లడ్ శాంపుల్ కలెక్షన్‌కు ప్లస్ బ్లడ్ మనం బయట నుండి ఎక్కించుకోవడానికి గూడా ఈ ఐవీ క్యాన్యులాస్ అయితే యూజ్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐవీ క్యాన్యులాస్ మనం అవసరాన్ని బట్టి, మన ఎమర్జెన్సీని బట్టి ఈ క్యాన్యులాని అనేది యూజ్ చేస్తారు. ఈ శాంపుల్ కలెక్షన్స్‌కి కానీ, బ్లడ్ ఎక్కించుకోవడానికి కానీ, సెలైన్స్ ఎక్కించుకోవడానికి, ఐవీ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. అయితే మనం ఎలా ప్రిక్ చేసుకొని, ఎలా మనం ఫిక్స్ అనేది చేయాలనేది ఇప్పుడైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక వీడియో రూపంలో. అయితే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏమేమి తీసుకోవాలి? మనం ఒక ఐవీ క్యాన్‌లా మనం ఇన్సర్ట్ చేయడానికి ఏమేమి తీసుకోవాలి? ఏమేమి అవసరం ఉంటాయి? ఏ క్యాన్‌లా ఎందుకు ఉపయోగపడుతుందైతే ఇంతకుముందు చెప్పాను కదా! ఆ క్యాన్‌లాని మన అవసరాన్ని బట్టి ఆ క్యాన్‌లాని అనేది ఇన్సర్ట్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? మనకు ఒక కాటన్ కావాల్సి ఉంటుంది. ఒక గ్లౌజ్ అవసరం ఉంటుంది. ఒక స్పిరిట్ అంటే శానిటైజర్ మనం క్లీన్ చేసుకోవడానికి ఒక స్పిరిట్ అయితే అవసరం ఉంటుంది. దానికి ఫిక్స్ చేయడానికి ఒక ఐవీ ఫిక్సర్ అనేది దొరుకుతుంది. ఒక ప్లాస్టిక్ కోటింగ్‌తోని మనకు ప్లాస్టర్ అయితే దొరుకుతుంది. దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి మనకు క్యాన్‌లా అనేది ఎలా ఉంటుందంటే ఔట్ సైడ్ ప్లాస్టిక్ బాడీతోని ఉంటుంది. ఇన్‌సైడ్ అంటే ప్లాస్టిక్ అంటే స్ట్రాంగ్ ప్లాస్టిక్ కాదు, రబ్బర్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది. ఇన్‌సైడ్ వచ్చేసరికి మనకు నీడిల్ అయితే ఉంటుంది. నీడిల్‌తో పాటు ఈ ప్లాస్టిక్ రబ్బర్ టైప్ బాడీ లోపలికి ఇన్సర్ట్ అయిన తర్వాత మనం కొంచెం లాగి మనం కంప్లీట్‌గా ఇన్సర్ట్ చేసి మనం బ్లడ్ వస్తుందా లేదా అనేది గమనించుకొని చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక టార్నికెట్ అవసరం ఉంటుంది. ఆ టార్నికెట్‌తోని మనం ఈ ఇన్సర్ట్ అయితే చేయవచ్చు. ఇప్పుడు ఒక వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకిప్పుడు 7.5 ఎంఎం సర్జికల్ గ్లౌజ్ అయితే మనకు అవసరం ఉంటే 7.5 అంటే మీ అవసరాన్ని బట్టి గ్లౌజ్ అనేది యూజ్ చేసుకోండి. ఇక్కడ మనకు క్యాన్యులాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్పిరిట్ కాటన్‌తోని ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్లాస్టర్ తీసుకొని దాని తర్వాత టార్నికెట్ ఇలా ఫిక్స్ చేసి ఇలా మీరు కొంచెం వెయిన్ కనిపించిన తర్వాత ఇన్సర్ట్ అనేది చేయాలి. ఇక్కడ మనకు బ్లడ్ అనేది వచ్చేది ఫ్లో కనిపిస్తుంది. ఆ బ్లడ్ వచ్చిన తర్వాత కొంచెం బయటికి దీన్ని లాగి దాన్ని లోపలికి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇది కంప్లీట్‌గా లోనికి మనకు ఎడ్జ్ వరకు పోయేంత వరకు మనం ప్రెస్ చేసి తర్వాత మనం దాని పైన ఇలా వేలుతోని ప్రిక్ చేసి పట్టుకొని దాని నీడిల్ అనేది తీసేయాలి. స్టీల్ నీడిల్ అనేది తీసేసి తర్వాత మనం శాంపుల్ కలెక్షన్‌గా బాటిల్ అనేది పెట్టి మనం బ్లడ్ అనేది తీసుకోవచ్చు. వస్తుందా లేదా మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. టార్నికెట్ అనేది రిమూవ్ చేసేసి మనం ఇప్పుడు దానికి ప్లాస్టర్ అనేది కంప్లీట్‌గా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గమనించారు కదా! ఇది వీడియోలో మీకు చెప్పిన ప్రకారం నేను మీకు చూపించాను. అయితే ఇందులో మీరు దీన్నైతే బయటైతే ప్రయోగాలు అయితే చేయకండి. ఒక డాక్టర్ పర్యవేక్షణ గాని, ఒక నర్స్ పర్యవేక్షణలో మాత్రమే ఈ యొక్క ఐవీ అనేది ఎలా ఇంజెక్ట్ చేయాలనేది మీరైతే నేర్చుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.